వాళ్ళు అయితే మీనాతో ఇలా అంటూ ఉంటాడు, ఈరోజు మా ఫ్రెండ్స్ పార్టీకి పిలుస్తున్నారు, ఎలా అయినా పార్టీ ఇవ్వాలి అనేది అంటూ ఉంటుంది. మీనా అయితే అలా చూస్తూ ఉంటుంది. ఈరోజు మాత్రం ఎవరికి ఏమీ చెప్పకుండా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అని చెప్పి బాలు అయితే మీనాతో అంటూ ఉంటాడు. అది నమ్మొచ్చా అనేది మీనా అలా చూసేసరికి వెళ్ళండి అనేది అంటూ ఉంటుంది. అలా అనేసరికి బాలు అయితే మీనాకి ముద్దు పెట్టి థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి కంగారుగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక బాలు అయితే మీనా ప్రేమగా చూస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక బాలు మీనా వాళ్ళైతే అలా బాలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో డ్రింక్ చేస్తూ సంతోష్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఈరోజు మా మీనా చెల్లి చేసిన పనికి చాలా మంచి పని చేసింది అని అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే బాలు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక సంజయ్ అక్కడే ఉండి చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటాడు. నిజంగా మా మీనా చెల్లి మంచి పని చేసింది, వాళ్ళలాంటికి అలాగే చేయాలి, నా అలాంటిదైతే చంపేస్తాడని చెప్పి అంటూ ఉంటాడు. ఎరగ్గుమ్మింది వాడిని అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి సంజయ్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అటుగా వెళ్తున్న సంతోష్ని అయితే కాలు అడ్డంగా పెట్టి కోరిండే పడేస్తూ ఉంటాడు. సారీ అన్న, సారీ సారీ అని సంతోష్ అంటే, ఏంట్రా సారీ అని చెప్పి సంజయ్ అయితే వాడిని కొడుతూ ఉంటాడు. అలా కొడుతున్న వాళ్ళ దగ్గరికి సంతోష్ని అయితే గట్టిగా కొట్టేస్తూ ఉంటాడు సంజు. అలా కొట్టేసిన వాళ్ళ దగ్గరికి బాలు అయితే వచ్చి, ఏంటి నీలాంటి వాడిని కొమ్మడం కాదని చెప్పి ఉతుకుతూ ఉంటాడు. చాలా గట్టిగా కొట్టేస్తాడు బాలు. అలా కొట్టగానే ఒకసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు. నీలాంటి వాడిని కొట్టడం కాదురా, కుమ్మేయాలి, నేను అలా నరికి పాతి పెడతానని చెప్పి అంటూ ఉంటాడు. అలా అంటూ సంజయ్ని అయితే చాలా దారుణంగా కొడుతూ ఉంటాడు బాలు. అలా కొట్టగానే సంజయ్ అయితే అలా నిల్చుంటాడు. మోకాల మీద నిల్చోబెట్టి అందరి ముందు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, నీలాంటి వాడిని ఉతికి సారేసేయాలని చెప్పి బాలు అయితే చాలా సీరియస్గా సంజయ్కి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అందరిలో.